ఒక మొబైల్ డివైస్లో యూజర్స్కి స్పెసిఫిక్గా డిజైన్ చేయాలనుకుంటే ఒక కస్టమర్కి ఈ డిజైన్ గైడ్లైన్స్ ఫాలో అవ్వచ్చు. ఈ కాన్వర్జేషనల్ యూఎక్స్ అని అంటే సో యూఎక్స్ డిజైన్ ఐడియాస్ లైక్ డిజైన్ థింకింగ్ గురించి కానీ లేదంటే ఇప్పుడు ఏఐ కానీ మెషిన్ లెర్నింగ్కి రిలేటెడ్ అప్లికేషన్స్కి ఏ విధంగా ఆ కాంటెక్స్ట్ అనేది మనం డిజైన్ చేయాలనే గైడ్లైన్స్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే చాట్ బోర్డ్స్ ఇవన్నీ కూడా బాగా ప్రిడామినెంట్గా ఎక్కువ అయ్యాయి. సో ఎస్ఏపి కూడా అంటే ఇది ఇక్కడ మీరు సెంట్రల్ ఐకాన్ చూసారు కదా, దీన్ని కోపైలట్ అంటారు. లైక్ ఇట్స్ లైక్ ఎస్ఏపిస్ ఓన్ గూగుల్ అసిస్టెంట్. సో ఈ గూగుల్ అసిస్టెంట్ స్పెసిఫిక్ గా ఈ కాన్వర్జేషనల్ యూఎక్స్ అనేది గైడ్లైన్స్ అనేవి ఇప్పుడు డిజైన్ చేస్తున్నారు. ఇది ఇంకా మెచ్యూర్డ్ కాదండి, సో ఇట్స్ జస్ట్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్ లో ఉంది. బట్ ఇది ఫియరీ గైడ్లైన్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నది, లైక్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 6-7 years నుంచి ఈ డిజైన్ గైడ్లైన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాజ్ ఎ డెవలపర్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ మనం బిల్డ్ చేసే అప్లికేషన్స్ లైక్ ఏ వెర్షన్ బిల్డ్ చేస్తున్నాం. సో కస్టమర్స్ వేరే వేరే వెర్షన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆల్వేస్ లేటెస్ట్ యూజ్ చేయాలని గ్యారంటీ లేదు. సో వాళ్ళకున్న సాఫ్ట్వేర్ లేటెస్ట్ బట్టి సో దాని తగ్గట్టుగా మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను వర్క్ చేసే కస్టమర్ సపోజ్ 1.60 ఉన్నది అనుకోండి. సో 1.60 వెర్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ ఏపీఐని మాత్రమే మనం రిఫర్ చేయాలి. సో అప్పుడు రిఫర్ చేశానండి ఈ ఏపీఐని కూడా 1.60 వెర్షన్కి సపోర్ట్ అయ్యే కంట్రోల్స్ కానీ వాటికి సంబంధించినవన్నీ కూడా చూపిస్తుంది. మనం మీరు హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ చూసారంటే మీకు ఇక్కడ ట్యాగ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి. సో ఇప్పుడు హెచ్టిఎంఎల్లోని సో ఇక్కడ మీరు ఈ రీడింగ్ ప్రాసెస్ చూసారంటే సో పారాగ్రాఫ్ కానీ ఇవన్నీ ఇక్కడ సో పారాగ్రాఫ్ అనేది ఉన్నది. సో కంట్రోల్ ఏంటి పి అనేది పారాగ్రాఫ్. సో ఇక్కడ మీరు ఈ పి అనే కంట్రోల్ గురించి ఇక్కడ నేర్చుకున్నారు. సేమ్ సో ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే ఏపీఐ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. ఏపీఐ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఈ టెక్నాలజీలో కావాల్సిన కోడింగ్ సంబంధించిన డెవలపర్కి సంబంధించిన అసెట్స్ అన్ని కూడా ఒక దగ్గర కన్సాలిడేటెడ్ గా ఇచ్చిన ప్లేస్ ని ఏపీఐ అని అంటారు. సో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అన్నమాట ఏపీఐ అంటే. సో ఒక యాప్ డెవలప్ చేయడానికి కావాల్సిన ఇంటర్ఫేస్ లైక్ కావాల్సిన టూల్స్ అన్ని కూడా లైక్ కంట్రోల్స్ అన్ని కూడా ఉంటాయి. సో ఇక్కడ ఇప్పుడు మీరు ఈ కేసులో చూసారంటే ఈ పర్టికులర్ వెర్షన్ లో కావాల్సిన ట్యాగ్స్ లైక్ ఇప్పుడు నేను sap.m. అని m. సో ఇందులో బటన్ గురించి చెప్పాను కానీ బటన్ సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ బటన్ అనేది ఒక ట్యాగ్. సో ఇక్కడ పి అనేది ఎలాగైతే ట్యాగ్ సో ఇక్కడ మీరు ఏం చేస్తారు HTML Web3 స్కూల్స్కి వచ్చి పారాగ్రాఫ్ అనేది వచ్చి ఇక్కడ ఓకే ఇది పారాగ్రాఫ్ అంటే దీని డీటెయిల్స్ సమ్మరీ మీరు చదువుకున్నారు. చదివిన తర్వాత ఇది ట్యాగ్ ఓకే పారాగ్రాఫ్ ట్యాగ్ యూస్ చేస్తే మనం సమ్ డిస్క్రిప్షన్ రాయొచ్చు అని తెలుస్తుంది. సిమిలర్గా ఏంటంటే ఇప్పుడు ఏపీఐలోని ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు బటన్ అనే ట్యాగ్ గురించి సెర్చ్ చేస్తే బటన్ గురించి ఇది బటన్ ట్యాగ్. ఎం అంటే మొబైల్ లైబ్రరీ అండి. సో దాన్ని మొబైల్ లైబ్రరీని కాస్త ఇప్పుడు రెస్పాన్సివ్ లైబ్రరీ కింద అంటున్నారు. అంటే ఎం లైబ్రరీలో ఏ కంట్రోల్స్ ఉన్నా లైక్ sap.m అని టైప్ చేశానంటే అండి ఇక్కడ మీకు చాలా కంట్రోల్స్ వస్తాయి. లైక్ ఇప్పుడు పారాగ్రాఫ్ ఎలాగైతే అన్నానో యాక్షన్ షీట్ అని బార్ అని బ్రెడ్ క్రమ్స్ అని సో ఇవన్నీ కూడా కంట్రోల్స్, ఇవన్నీ కూడా కస్టమ్ ట్యాగ్స్. సో SAP ఏం చేసిందనంటే వాళ్ళు మనకి చాలా 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 టూల్స్ ని వాళ్ళే డిజైన్ చేసి మనకి ఇస్తున్నారు సో దట్ ఇవి డైరెక్ట్ గా మనం కన్జ్యూమ్ చేయొచ్చు. సో ఇవి ఈ కంట్రోల్స్ sap.m అనే కంట్రోల్స్ యూస్ చేస్తే అంటే ఇవి రెస్పాన్సివ్ కంట్రోల్స్ అంటే ఇప్పుడు డివైస్ బట్టి ఇప్పుడు నేను అదే అప్లికేషన్ మొబైల్లో ఇప్పుడు ఈ పేజ్ మీరు చూసారంటే నేను దీన్ని మొబైల్లో రన్ చేస్తాను ఇప్పుడు. సో ఏదైనా బ్రౌజర్కి డెవలపర్ టూల్స్ ఓపెన్ చేయాలంటే రైట్ క్లిక్ చేస్తే ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్ అని ఉంటుందండి. సో ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్ అని వచ్చిన తర్వాత బ్రౌజర్ ఇక్కడ కార్నర్లో చూసారంటే ఇది ఎమ్యులేటర్. సో ఈ ఎమ్యులేటర్ ఏం చేస్తుందంటే మనం ఏదైనా పేజ్ని ఆటోమేటిక్గా మనకి మొబైల్లో అయితే ఎలా ఉంటుంది సో ఏ డివైస్లో ఎలా ఉంటుంది అనేది మనం రెండర్ చేసి చూపిస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు మీరు కంట్రోల్ చూసారంటే ఈ అప్లికేషన్ కూడా UEFI లో బిల్డ్ చేస్తుంది. సో సేమ్ పేజ్ వెబ్లో చూసినప్పుడు ఇది ఫుల్ స్క్రీన్లో వచ్చింది. వేరే మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు మీరు చూసారంటే ఇది ఆటోమేటిక్ హైడ్ అయింది. ఇది మొబైల్లో ఇలా కనిపిస్తుందండి. మీరు ఇక్కడ చూసారంటే ఆటోమేటిక్గా రెండర్ అయిపోయింది. సో UEFI ద్వారా బిల్డ్ చేసే అప్లికేషన్స్ ఏంటంటే ఇలా ఆటోమేటిక్గా రెండర్ అయిపోతాయి. అవన్నీ కూడా sap.m కంట్రోల్స్ వాడితేనే ఇలా రెండర్ అవుతుందండి. సో సర్టెన్ ఉంటాయి లైక్ కామన్స్ అని ఉంటుంది sap.commons అనేది. సో ఈ ఏపీఐలో వేరే డిఫరెంట్ లైబ్రరీస్ ఉంటాయి sap.ui.commons అని. సో ఇవన్నీ కామన్ లైబ్రరీ అనేది ఏంటంటే
ఈ పర్టికులర్ లైబ్రరీస్ ఇప్పుడు ఎస్ఏపి డివైడెడ్ ఈ లైబ్రరీస్ చూసారు, ఇవన్నీ కూడా డెస్క్టాప్ స్పెసిఫిక్ గా యూజ్ చేయడానికి అలా వేరు వేరు కంట్రోల్స్ కూడా ఎస్ఏపి షిప్ చేసిస్తుంది. సో ఏపీఐ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే కావాల్సిన డెవలపర్ టూల్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఎం లైబ్రరీ వాడితే ఏమవుతుందంటే ఇలా రెస్పాన్సివ్ అప్లికేషన్స్ లైక్ ఏ ప్లాట్ఫామ్ కావాలంటే ఆ ప్లాట్ఫామ్ కి సపోర్ట్ చేసే యాప్స్ రెడీగా మనం బిల్డ్ చేయొచ్చు. సో ఈ ఎమ్యులేటర్ ద్వారా కూడా మనం చాలా వరకు టెస్ట్ చేస్తాం. సో ఏదైనా అప్లికేషన్ మనం మెజారిటీ ఓన్లీ డెస్క్టాప్ గానే చేస్తారు, కానీ మీరు మొబైల్లో కూడా ఎలా మనం చేసిన అప్లికేషన్ ఎలా రన్ అవుతుంది అనేది ఇక్కడ ఎమ్యులేటర్ ద్వారా మనం టెస్ట్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు లేటెస్ట్ డివైస్ అన్ని కూడా గూగుల్లో క్రోమ్లో మనకి ఈ ఎమ్యులేటర్ డిఫాల్ట్ గా డివైసెస్ ఇస్తుంది. సో ఐఫోన్ ఎక్స్ లో ఎలా రెండర్ అవుతుంది, సో బటన్స్ అన్ని కూడా కరెక్ట్ గా రెండర్ అవుతున్నాయా లేదా అనేది మనం చెక్ చేయాలి. సో సర్టెన్ టైమ్స్ ఏమవుతుందంటే మీరు యూజ్ చేసే కంట్రోల్స్ లైక్ ఓవర్లాప్ అవ్వచ్చు. లైక్ ఈ ఏపీఐ రెఫరెన్స్ లో ఈ ట్యాగ్ ఉన్నది కదా, ఈ డౌన్వర్డ్ ట్యాగ్ ఈ రెండు ఓవర్లాప్ అవ్వచ్చు. సో అవి ఎందుకు అవుతాయంటే మనం కరెక్ట్ గా స్టైల్ షీట్స్ అవి యూజ్ చేయాలి. సో సిఎస్ఎస్ యూజ్ చేసేటప్పుడు ఇన్బిల్ట్ సిఎస్ఎస్ ఉంటుంది. సో అవన్నీ కూడా ఇన్కరెక్ట్ గా ఉన్నప్పుడు ఓవర్లాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డివైస్ స్పెసిఫిక్ గా మొబైల్స్ కి కావాల్సిన ఏం చేయాలనేవి కూడా మనం నెక్స్ట్ బెస్ట్ ప్రాక్టీస్ లో చూస్తాం. సో ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే ఏ ఏపీఐ యూజ్ చేస్తే ఏ విధంగా ఉంటుందని, ఇది ఇప్పుడు ఐప్యాడ్ లో అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో దీన్ని రెస్పాన్స్ అంట. ఓకే ఫైన్. సో నేను వన్స్ ఎమ్యులేటర్ నుంచి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా నాకు మళ్ళీ డెస్క్టాప్ అప్లికేషన్ వచ్చేసింది. సో ఈ యాప్ కూడా బిల్డ్ చేసింది యూఎఫ్ఐ బేస్డ్ అప్రోచ్ తోటే బిల్డ్ చేశారు ఇది కూడా ఏపీఐ. సో ఫైన్. సో ఇప్పుడు సో పి అనే ట్యాగ్ కి దానికి డిఫరెన్స్ ఏంటి? సో దీన్నే కస్టమ్ ట్యాగ్స్ అని అంటాము. సో సో సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిస్కస్ చేశాను కనుక సో ఆ సేమ్ ఎగ్జాంపుల్ రిపీట్ చేస్తాను. సో ఇక్కడ మీరు మన యాంకర్ ట్యాగ్ నేను చూసాం. లైక్ యాంకర్ ట్యాగ్ ఏం చేస్తుంది? సో యాంకర్ ట్యాగ్ ఇలా హెచ్రెఫ్ అని నేను ఇవ్వగానే నేను ఏదైనా వెబ్ W3 స్కూల్స్ అని ఇలా ఓపెన్ చేయడానికి వీలవుతుంది. సో ఇక్కడ నేను ఈ లొకేషన్ ఏమొచ్చి ఇలా ఇచ్చేస్తున్నాను అండ్ దానికి ఒక నేమ్ వచ్చేసరికి సో ఓపెన్ అని ఇస్తున్నాను. లైక్ ఈ కేసులో చూసారంటే సో ఇక్కడ దీన్ని మేబీ నెక్స్ట్ అని అంటాను. సో ఇక్కడ నెక్స్ట్ అని ఇలా దీన్ని ఇప్పుడు నేను ఇది సేవ్ చేసి ఇలా సేవ్ చేసి చూపిస్తాను. సో ఇదే సేమ్ ఇప్పుడు నేను ఓపెన్ చేశాను అనుకోండి, నాకు సో ఇలా నెక్స్ట్ అని వచ్చి ఇలా వచ్చింది చూసారా? సో ఇది క్లిక్ చేయగానే యాక్ట్ చేస్తుంది. సో దీనికి ఏంటంటే మనం సమ్ సిఎస్ఎస్ యాడ్ చేసి సమ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేస్తాను. నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం కనుక సో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేస్తే నథింగ్ బట్ ఇట్ బికమ్స్ ఎ బటన్. సో ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేసి నేను నెక్స్ట్ అని టెక్స్ట్ రాశాను అంటే ఇట్ నథింగ్ బట్ ఇట్ సిమిలర్ టు ఒక నెక్స్ట్ పేజ్కి ట్రావెల్ అవుతుంది. సో ఒక బటన్ క్రియేట్ అయిపోయింది. సో ఈ హెచ్ఎఫ్ నే మనం ఒక కస్టమ్ ట్యాగ్. సో ప్రతిసారి నేను ఇలా ఇది మొత్తం ఇదంతా రాయాలంటే ఒక బటన్ కి చాలా టైం కన్స్యూమింగ్, మోరర్ అంటే ఇట్ చాలా లెంతీ అయిపోతుంది కోడ్. సో దీనికోసం ఏం చేస్తానంటే ఈ ఫ్రేమ్ వర్క్స్ అనేవి ఏం చేస్తాయంటే మనకి సింపుల్ టు డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేసేలాగా కస్టమ్ ట్యాగ్స్ అని అంటాం. సో ఇది HTML ట్యాగ్ అండి. సో ఇది HTML ట్యాగ్. సో యూనివర్సల్లీ W3 కన్సోర్టియం అని ఉంటుంది. సో వీళ్ళు యూనివర్సల్ గా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఈ ఇంటర్నెట్ అనేది ఈ ఈ W3 కన్సోర్టియం చెప్పిన దాన్ని బట్టి ఈ బ్రౌజర్ లో రెండర్ అయ్యే ఇంటర్నెట్ అప్లికేషన్స్ అన్ని కూడా ఈ గైడ్లైన్స్ ఫాలో అవుతాయండి. సో HTML కి W3 కన్సోర్టియం అనేది వాళ్ళు మేజర్ రిలీజ్ చేస్తారు. ఇది HTML5 అనేది ఇప్పుడు లేటెస్ట్ గా W3 కన్సోర్టియం సపోర్ట్ చేస్తుంది యూనివర్సల్ గా. సో ఈ ఫ్రేమ్ వర్క్స్ ఏం చేస్తున్నాయంటే చెప్పండి. ఓకే,
సో ఈ W3 స్కూల్స్ కదండి, W3 కన్సోర్టియం అనేది ఒక వేరే సెపరేట్ ఆర్గనైజేషన్. లైక్ వాళ్ళు ఏంటంటే యూనివర్సల్ గా ఏ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ప్రజెంట్ హెచ్టిఎంఎల్ కి కావాల్సినవన్నీ కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ ఇప్పుడు ఎస్ఏపి లాంటి కస్టమర్ ఉన్నారు, ఒక గూగుల్ లాంటి కస్టమర్. సో ఎస్ఏపి ఏం చేసిందంటే, నేను హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ వాడి నేను నా అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఇది ఈ లిస్ట్ నాకు సరిపోదు, నాకు నా ఓన్ కంట్రోల్స్ కావాలి అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే సమ్ కస్టమ్ ట్యాగ్స్ అనేవి డిజైన్ చేస్తున్నారు. సో ఆ కస్టమ్ ట్యాగ్స్ ని ఎలా డిజైన్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు మనం ఇప్పుడు చూసేది యుఎఫ్ఐ ఫ్రేమ్వర్క్. సో యుఎఫ్ఐ ఫ్రేమ్వర్క్ లో వీళ్ళు బటన్ అనే నేమ్ ఇచ్చి దానికి ఏంటంటే నేను టెక్స్ట్ అనే ఒక ప్రాపర్టీ యాడ్ చేస్తున్నాను. ఆ ప్రాపర్టీలో ఏంటంటే నేను ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ అని ఇచ్చానో అది ఈ టెక్స్ట్ అనే ప్రాపర్టీలో నేను టెక్స్ట్ అని ఇస్తే నెక్స్ట్ అని వస్తుంది. సో దానికి ఏంటంటే ఈ యాక్షన్ ఉంది కదండి, సో ఈ హైపర్ లింక్ హెచ్ఎఫ్ అన్నది వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని ఒక ప్రెస్ అనే ఈవెంట్ ప్రాపర్టీ తీసుకొని వాళ్ళు ఇక్కడ యాక్షన్ రాస్తాం అనమాట. సో సేమ్ యాక్షన్ మనం ఇవ్వచ్చు. సో సిమిలర్ గా ఈ విధంగా ఒక కస్టమ్ ట్యాగ్స్ అనేవి క్రియేట్ చేస్తాను. సో ఈ సెట్ ఆఫ్ కంట్రోల్స్ అన్ని ఇప్పుడు నేను ఈ నెక్స్ట్ టైం బటన్ అని యూస్ చేస్తాను, డైరెక్ట్ గా నేను ఇక్కడ టెక్స్ట్ నెక్స్ట్ అని ఇచ్చేసి ఇది ప్రెస్ చేస్తే ఏమవ్వాలి, సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలా లేదంటే అనేది ఇక్కడ ఫంక్షన్ రాసుకోమన్నా. సో ఈ ఫంక్షన్స్ అనేవి జావా స్క్రిప్ట్ లో రాస్తాం. సో ఇది ఇప్పుడు ఒక యుఎఫ్ఐ కంట్రోల్ అయిపోయింది. సో ఈ విధంగా ఏంటంటే, సో బేస్ బ్యాక్గ్రౌండ్ లో ఉండే హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ని విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ సిఎస్ఎస్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ జావా స్క్రిప్ట్ వాళ్ళు ఒక కంట్రోల్స్ ని డిజైన్ చేస్తున్నారు. సో వీటి కాన్సెప్ట్ గురించి కూడా డీటెయిల్ చేస్తాం. సో ఇలా డిజైన్ చేసిన సెట్ ఆఫ్ కంట్రోల్సే మనకి ఈ ఏపీఐలో మనం చూస్తున్నాం. సో ఆ విధంగా ఎస్ఏపి ఏంటంటే ఇప్పుడు పేరెంట్ క్లాస్ అని చూపిస్తున్నారు కదా, సో ప్రతిదానికి UI.core అనేది పేరెంట్ క్లాస్ అనమాట. ఇలాంటి స్టాండర్డ్ ప్రాపర్టీస్ అని కూడా సో ఏ విధంగా రీక్రియేట్ చేయాలనేది ఈ బటన్స్ లో ఉంటుంది. ఫైన్. సో ఇప్పుడు గైడ్ లైన్స్ దగ్గరికి మళ్ళీ వస్తే, సో ఇలాంటి కంట్రోల్స్ అన్నిటిని కూడా కరెక్ట్ ఫామ్ లో ఎలా యూజ్ చేయాలి. ఇప్పుడు బటన్ అనే కంట్రోల్ చూసాం. సో బటన్ అని మీరు ఇక్కడ సెర్చ్ చేశారంటే సో మీకు ఆ కంట్రోల్ మీకు తెలిసిందే. సో ఇన్ ఫర్దర్ అంటే ఈ బటన్ ని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు అనేది మనకి ఫియరీ డిజైన్ గైడ్లైన్స్ మనకి చెప్తుంది. సో మీరు ఇక్కడ బటన్ చూసారంటే మీరు ఏంటి ఇది హైపర్ లింకే కదా అనుకుంటాం, కానీ ఎస్ఏపి దాన్ని ఇలా ఒక దానికి సింపుల్ బటన్ కావాలంటే, ఒక సింపుల్ యాక్షన్ కావాలంటే ఈ విధంగా బ్లూ కలర్ తోటి ఇలా ఇచ్చేటట్టు దీన్ని ట్రాన్స్పరెంట్ బటన్స్ అని అంటారు. నెక్స్ట్ టాగిల్ బటన్ కింద క్రియేట్ చేశారు, లైక్ కెమెరా మోడ్ నుంచి ఇలా వీడియో మోడ్ కి స్విచ్ అయ్యేటట్టు. సో ఈ విధంగా రెండు ఆటోమేటిక్ గా మీరు ఏంటంటే ఈ టాగిల్ బటన్ అనేది ఇంకో కంట్రోల్ కింద ఇచ్చారు. సో ఇక్కడ నేను ఇప్పుడు సేమ్ టాగిల్ బటన్ అని టైప్ చేస్తే సో ఇక్కడ మీరు చూసారంటే ఇది టాగిల్ బటన్. సో టాగిల్ బటన్ అని ఇంకో కంట్రోల్ కింద ఇచ్చారు. సో అలా నెక్స్ట్ అదే బటన్ ఇంకోటి సెగ్మెంటెడ్ బటన్ అని ఇంకో కంట్రోల్ కింద తీసుకొచ్చారు. సో సెగ్మెంట్. సో సేమ్ అదే హైపర్ లింక్ అదే దాన్ని ఇలా కస్టమ్ ట్యాగ్స్ కింద వీళ్ళు వేరియస్ పర్పసెస్ కి యూజ్ చేయడానికి వాళ్ళు ఓన్ కంట్రోల్స్ ని ఈ ఫ్రేమ్వర్క్ అనేది మనకి డిజైన్ చేసిస్తారు. సో అది ఏ బటన్ ఏ టైంలో వాడాలనేది ఈ గైడ్ లైన్స్ ద్వారా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మీరు సింపుల్ గా చూసారంటే జనరల్ గా ఫర్ వన్ యాక్షన్ సింగిల్ యాక్షన్ లైక్ అప్లై కానీ సబ్మిట్ కానీ ఇలాంటి యాక్షన్స్ కి మీరు ఇలా సింపుల్ బటన్ వాడండి అని వీళ్ళు చెప్తున్నారు. సో టాగిల్ బటన్ ఏ కేసు కంటే సమ్ ఎడిట్ సినారియో కానీ మీరు సమ్ ఇలా కెమెరా మోడ్ కానీ ఈ విధంగా వచ్చేటప్పుడు కానీ ఇలా డ్రాప్ డౌన్స్ ఈ టైంలో యూస్ చేసేటప్పుడు ఇలాంటి టాగిల్ సినారియోస్ కార్డులకి జనరల్గా యూస్ చేయొచ్చు అన్నట్టు. సో సెగ్మెంటెడ్ ఇది దీని సెగ్మెంట్ బటన్ అంటామండి. సో సెగ్మెంట్ ఇది మెనూ బటన్. సో ఈ మెనూ బటన్ సో ఎక్కువ మల్టిపుల్ యాక్షన్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేశారనంటే ఇలా కస్టమ్ ట్యాగ్స్ ని మనకి రెడీమేడ్ కంట్రోల్స్ ని డిజైన్ చేసి ఒక ఫ్రేమ్వర్క్ మనకి ఇస్తుంది. వాటిని ఎలా యూజ్ చేయాలి అనేది అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ కంట్రోల్స్ ఒకసారి అట్లీస్ట్ SAP.m కంట్రోల్స్ అన్ని కూడా ఒక్కసారి విజిట్ చేయాలండి, ఖచ్చితంగా విజిట్ చేయాలి. సో యాక్షన్ లిస్ట్ ఐటమ్, సో యాక్షన్ లిస్ట్ ఐటమ్ యాక్షన్ లిస్ట్ సెలెక్ట్ ఏంటంటే ఇవి ఫింగర్ టిప్స్ లో మనకి నేమ్స్ అనేవి ఇప్పుడు మీరు హెడ్డింగ్ పెట్టాలంటే H1, ఇమేజ్ పెట్టాలంటే IMG, సో ఒక హైపర్ లింక్ అంటే ఏ ట్యాగ్ యాంకర్ ట్యాగ్ ఏ ట్యాగ్,
అని ఎలాగైతే HTML ట్యాగ్స్ ఉన్నాయో UFI ఫ్రేమ్వర్క్ యూస్ చేస్తాడు API ద్వారా. ఓకే, యాక్షన్ లిస్ట్. సో యాక్షన్ లిస్ట్ ఎలా ఉంటుంది అని తెలియాలంటే మీకు 2 వేస్. సో ఈ యాక్షన్ లిస్ట్ అనేది మీరు ఇక్కడికి వచ్చి సెర్చ్ చేయొచ్చు. సో ఇక్కడ సెర్చ్ చేస్తే ఆ పర్టికులర్ కంట్రోల్ ఎలా ఉంటుంది ఏంటనేది మనకి ఇక్కడ ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను యాక్షన్ లిస్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సో యాక్షన్ లిస్ట్ నేను ఇక్కడ టైప్ చేస్తాను. సో ఇప్పుడు యాక్షన్ లిస్ట్ కంట్రోల్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ అంటే మనకి ఇమేజ్ ఇలిస్ట్రేషన్ ఉంటుంది. ఏ కేసెస్ లో ఈ యాక్షన్ లిస్ట్ కంట్రోల్ యూజ్ చేయొచ్చు మనం, సో దట్ ఎంటర్ప్రైజెస్ కి ఏంటంటే క్లీన్ ఇంటర్ఫేస్ ఇవ్వచ్చు మనం. సో ఏ సినారియోలో ఏ కంట్రోల్ వాడాలనేది తెలియడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే ఆల్ ద టైమ్ బై ప్రాక్టీస్ ఏంటంటే మనకి ఫింగర్ టిప్స్ లో ఐడెంటిఫై అయిపోతుంది. నేను ఎందుకు నేను ఎంఫసైజ్ చేసి HTML ట్యాగ్స్ గురించి చెప్పానంటే, మీరు HTML ట్యాగ్స్ ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేసిన ఎక్సర్సైజ్ తీసుకుంటే, సో ఇక్కడ హయ్యర్ ట్యాగ్, సో హయ్యర్ ఏంటంటే H1. సో ఎక్కువ ఫాంట్ పెట్టాలని నేను H1 యూస్ చేయాలి. సో లీస్ట్ స్మాల్ ఫాంట్ కావాలంటే H6 పెట్టాలి. సో అలా డిక్రీజింగ్ ఫాంట్ పెట్టాలి అని. హైపర్ లింక్ కావాలంటే ఏ ట్యాగ్ పెట్టాలి. సో ఇదేంటంటే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసాక మీకు గుర్తుండిపోయింది. సో ఆ హయ్యర్ ఫాంట్ కావాలంటే ఎప్పుడైనా H1 వాడతారు. అలాగే ఒక యాప్ డిజైన్ చేసి ఓకే యాక్షన్ లిస్ట్ నేను ఎప్పుడు వాడాలి, ఓకే నాకు సర్టెన్ డ్రాప్ డౌన్స్ లాగా వచ్చి ఉన్నది. సో ఈ కేసులో సో సో ఇలా ఒక పాపప్ లాగా వచ్చినప్పుడు సమ్ మల్టిపుల్ యాక్షన్స్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, సో మీకు ఒక విజువల్ గా మీకు ఒకసారి మీకు ఇది నోట్ అయిపోతే వన్ టైం ప్రాక్టీస్ చేస్తున్నాడు మీరు ఈ కంట్రోల్ ఆటోమేటిక్ గా మీకు గుర్తుండిపోతుంది. సో దట్ ఈస్ వన్ వే. సో మళ్ళీ నేను బటన్ ఎగ్జాంపుల్కి వెళ్తున్నాను. సో దట్ సో ఫైన్, ఇవి సేమ్ అదే కస్టమ్ ట్యాగ్ ని ఇలా 4 డిఫరెంట్ కంట్రోల్స్ కింద ఇచ్చారని చూసాం కదా. సో ఇది ఏ కేసెస్ లో వాడచ్చు అని. సో సింపుల్ బటన్ అంటే బేసిక్ బటన్ అనే కంట్రోల్ ని క్రియేట్ సినారియో కానీ మీరు ఒక ఫామ్ క్రియేట్ అని ఇచ్చారు, ఆ ఫామ్ ని ఫిల్ చేసిన తర్వాత దాన్ని సబ్మిట్ చేయడానికి ఇవ్వాలంటే సమ్ సేవ్ యాక్షన్ కానీ అప్రూవ్ రిజెక్ట్ అనే యాక్షన్స్ కానీ ఇలాంటి యాక్షన్స్ మాత్రమే సింపుల్ బటన్ యూస్ చేయండి అని క్లియర్ గా చెప్పారు. వీళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ఫాలో అయితే ఏంటంటే SAP స్టాండర్డ్స్ అన్ని కూడా మనం మీట్ అయినట్టు, మనకు నచ్చినట్టు కూడా మనం డిజైన్ చేయొచ్చు. కాకపోతే దాని అవుట్కమ్, అప్లికేషన్ అవుట్కమ్ చాలా వేరేగా ఉంటుంది. సో కస్టమర్స్ కూడా ఇప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే SAP ఎలా అయితే ఫియరీ యాప్స్ డిజైన్ చేస్తుందో మనం ఇప్పుడు మనం ఒక కస్టమర్ కి డిజైన్ చేస్తాం అనుకోండి, ఆ యాప్స్ కూడా సేమ్ క్వాలిటీలో ఉండేలాగా డిజైన్ చేయాలనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఎప్పుడు డిజైన్ చేయగలం అంటే వీళ్ళు ఇప్పుడు టాగిల్ బటన్ యాక్టివేషన్ కానీ డీయాక్టివేషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. సో ఒక ఇప్పుడు ఇక్కడ ఈ కేసు చూస్తాం, కెమెరా నుంచి ఈ మోడ్కి స్విచ్ అవడానికి. సో ఈ కేసులో మీరు ఒక కెమెరా అనే బటన్, వీడియో అనే బటన్ ఇచ్చారనుకో, 2 బటన్స్ ఇచ్చారనుకోండి, అది SAP స్టాండర్డ్ ప్రకారం అది ఆక్వర్డ్ గా ఉంటుంది. అది కూడా ఫంక్షన్ పనిచేస్తుంది. కెమెరా బటన్ అని, ఇది కెమెరా అనుకోండి, కెమెరాని సెలెక్ట్ అయినా కెమెరా ఓపెన్ అవుతుంది, వీడియో అని కానీ వీడియో ఓపెన్ అవుతుంది. కానీ మీరు దానికి సెపరేట్ గా వీళ్ళు టాగిల్ బటన్ అని సెగ్మెంటెడ్ బటన్ అని ఇచ్చారు. సో సెగ్మెంటెడ్ బటన్ యూజ్ చేసినట్టు ఆ టాగిల్ యానిమేషన్ అనేది కనిపిస్తుంది విజువలిస్టిక్ గా. ఆ పర్పస్ కూడా అండి ఈ ఫియర్ డిజైన్ గైడ్లైన్స్ యూజ్ అవుతుంది. సో ఏ కేసులో యూజ్ చేయకూడదు అనేది కూడా క్లియర్ గా చెప్తారు. సో ఒక హైపర్ లింక్ ఉందనుకో, హైపర్ లింక్ కి మీరు బటన్ యూజ్ చేయకూడదు. సో హైపర్ లింక్ కి మళ్ళీ లింక్ అనేది ఉన్నది సేమ్. సో లింక్ అనేది ఓన్లీ URL లో చూపించాలని అంటే లింక్ అనేది ఇంకో ట్యాగ్ పెట్టారు. సేమ్ యాంకర్ ట్యాగ్ మీరు చూసారంటే ఇలా 6 డిఫరెంట్ ఫార్మ్స్ లో ఒక కస్టమ్ కంట్రోల్ కింద డిజైన్ చేసి ఫ్రేమ్ వర్క్స్ మనకి ఇస్తుంది. అది ఫ్రేమ్ వర్క్ యొక్క అడ్వాంటేజ్. ఫైన్. సో రెస్పాన్సివ్నెస్ అని అంటే ఇందాక మనం ఎమ్యులేటర్ ద్వారా చూసాం కదా. సో ఏ డివైస్ లో ఎలా కనిపిస్తుంది అనేది రెస్పాన్సివ్నెస్ లో మనకి వీళ్ళు ఇండికేటివ్ గా ఒక సమ్ ఎగ్జాంపుల్ చూపిస్తారు. సో షార్ట్ టెక్స్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది, లాంగర్ టెక్స్ట్ అయితే ఈ విధంగా రెండర్ అవుతాయి అనేది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మెనూ బటన్ కి ఏ విధంగా ఉంటుంది. సో మెనూ బటన్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ మీరు ఆల్రెడీ ఇక్కడ చూసారంటే మనం API రెఫరెన్స్ వాటి దగ్గర మొబైల్ మోడ్ లో చూసాం. మొబైల్ మోడ్ లో ఇలా సెలెక్ట్ చేసిన హోవర్ చేసినప్పుడు సో ఇగో ఇక్కడ కూడా ఉన్నదండి. ఇది కూడా ఇక్కడ మీరు చూసారంటే ఇది మెనూ ఐటమ్. సో ఈ మెనూ ఐటమ్ లో ఈ లిస్ట్ ఆఫ్ మెథడ్స్ అన్ని కూడా ఇక్కడ మనం చూసాం. ఇది మెనూ ఐటమ్ కంట్రోల్. సో ఈ మెనూ ఐటమ్ అదే బటన్ మెనూ ఐటమ్ లా యూజ్ చేస్తే ఆ బటన్ సెలెక్ట్ చేయగానే ఒక లిస్ట్ లా పాపప్ అవుతుంది. సో ఏ కేసులో వీళ్ళు యూజ్ చేస్తారు అనేది ఇక్కడ ఒక మెనూలో ఓపెన్ చేయాలనుకుంటే మెనూలో యూజ్ చేస్తారు. సో దానికి గైడ్ లైన్స్ కూడా. సో మాక్సిమం విడ్త్ 12 రెమ్ ఉంటుంది అంటున్నారు. సో
ఆ పర్టికులర్ విడ్త్ కూడా అంటే మనం ఎప్పుడు హార్డ్ కోడ్ చేయకూడదు. లైక్ ప్రతి ప్రాపర్టీకి నిన్న ఇమేజ్ ప్రాపర్టీకి మీరు హైట్ అండ్ విడ్త్ ఎలాగైతే సెట్ చేస్తారో, లైక్ మీరు ఓల్డ్ అప్లికేషన్ ఇక్కడ తీసుకున్నారంటే ప్రతి కంట్రోల్కి జనరల్గా మనం హైట్ అండ్ విడ్త్ సెట్ చేయొచ్చు. సో ఈ విడ్త్స్ అనేవి మనం బియాండ్, ఇప్పుడు విడ్త్ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం 12 ఎంఏ కన్నా ఎక్కువ ఇవ్వద్దు, ఆ కంట్రోల్ అన్ని డివైసెస్ లో సరిగ్గా పనిచేయదని క్లియర్ గా చెప్తున్నారు. లైక్ మీరు ఏమవుతుంది అంటే పనిచేస్తుంది, పనిచేయదని కాదు. సో ఇక్కడ వాళ్ళు 12 రెమ్ అని ఇచ్చారు. సో మెనూ బటన్ అనే కంట్రోల్ కి, సో మెనూ బటన్ అనే కంట్రోల్ కి సో నేను ఇలా యూజ్ చేసేటప్పుడు సో మీరు చూసారంటే నేను ఈ కస్టమ్ ట్యాగ్స్ ని కూడా HTML ట్యాగ్స్ లాగే సేమ్ సింటాక్స్ ఒకసారి ఓపెన్ చేశానంటే మెనూ బటన్ అని క్లోజింగ్ ట్యాగ్ ఇలా స్లాష్ అంతో క్లోజ్ చేయాలి. సో అన్ని కూడా HTML ట్యాగ్స్ లాగే ఉంటాయి, కాకపోతే కస్టమ్ నేమ్స్ ఉంటాయి, అంటే SAP డిఫైన్ చేసిన నేమ్స్ ఉంటాయి, అందుకే దీన్ని కస్టమ్ ట్యాగ్స్ అని అంటాం. సో వీళ్ళు ఇక్కడ చెప్పేటప్పుడు ఏంటంటే విడ్త్ అనే ట్యాగ్ నేను ఇక్కడ సపోజ్ 15 RAM ఇచ్చాను అనుకోండి. ప్రాబ్లం ఏమవుతుందంటే ఇది వీళ్ళు గైడ్లైన్స్ లో 12 అని ఇచ్చినప్పుడు మన మొబైల్లో కానీ డెస్క్టాప్ లో ప్రాపర్ గా కనిపించవచ్చు, కానీ మొబైల్లో కానీ ఎక్కడైనా టాబ్లెట్ లో ఓపెన్ చేసినప్పుడు అది ప్రాపర్ గా రెండర్ కావచ్చు. ఇది వన్ ఆఫ్ ద ప్రాబ్లం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్ గైడ్ లైన్స్ ని ఏదైనా మన కంట్రోల్ యూస్ చేసేటప్పుడు, అంటే ఇప్పుడు ఇంటర్నెట్ అప్లికేషన్ ఓన్లీ డెస్క్టాప్ అనుకోండి, మీరు ఈ లిమిట్స్ అన్ని చూడక్కర్లేదు, మీకు నచ్చిన డిజైన్ చేయొచ్చు. కానీ కస్టమర్ క్లియర్ గా స్పెసిఫై చేస్తాడు, నాకు ఈ అప్లికేషన్ మొబైల్లో కూడా కావాలి, డెస్క్టాప్ లో కావాలి అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఈ గైడ్ లైన్స్ ఫాలో అవడానికి చాలా 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 ఇంపార్టెంట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రోల్ యూస్ చేసేటప్పుడు ఇది ఆన్ స్మార్ట్ ఫోన్స్ అయితే ఆటోమేటిక్గా ఎస్ అనేది తీసుకుంటుంది, టాబ్లెట్ వాళ్ళకి ఆటోమేటిక్గా మీడియం కానీ లార్జ్ కానీ సైజ్ తీసుకుంటుంది. సో ఇది ఆటోమేటిక్గా ఫ్రేమ్ వర్కే CSS అనేది డైనమిక్గా చేంజ్ చేస్తుంది, అందువల్ల ఈ కంట్రోల్స్ రెండర్ అవుతాయి. మోర్ ఆర్ బటన్స్లో మళ్ళీ రెండు టైప్స్ పెట్టారు వీళ్ళు టైప్స్ అని ఒకటి, ఇంకో కస్టమ్ ట్యాగ్ డిజైన్ చేశారు. మీరు ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూసారంటే సేమ్ యాంకర్ ట్యాగ్ని మనం ఇన్ని డిఫరెంట్ ఫార్మ్స్లో మనం చూస్తున్నాం. సో ఈ బటన్ టైప్ అని ఒకటి క్రియేట్ చేశారు. ఈ బటన్ టైప్ అనేది ఏం చేశారంటే అదే బటన్కి ఒక డిఫరెంట్ కలర్స్ ఇస్తున్నారు వీళ్ళు. సో యాక్సెప్ట్ అనే సినారియో అంటే అది సక్సెస్ఫుల్ సినారియో అని. సో నేను ఒక బ్యాక్ నావిగేషన్ చేయాలంటే ఎలా ఉండాలి ఆ బటన్, డిఫాల్ట్గా బై డిఫాల్ట్గా ఎలా ఉండాలి. సో ఎంఫసైజ్ అంటే సమ్ కలర్ తోటి హావర్ బ్రైట్గా కనిపించేటట్టు. సో గోస్ట్ అనేది ఏంటంటే సమ్ ఇన్విజిబుల్ కేసెస్లో యూజ్ చేస్తాం. రిజెక్ట్ సినారియోస్ అంటే ఒక క్యాన్సిల్ కానీ ఎర్రర్ కానీ అలాంటి కేసెస్లో. సో ఇక్కడ గైడ్లైన్స్ ఏం చెప్తుందంటే బాస్ మీరు డెవలప్ చేసేటప్పుడు మీకు సినారియో ఇన్ కేసు సక్సెస్ఫుల్ సినారియో అనుకోండి, యాక్సెప్ట్ చేయాలనుకోండి, ఆ బటన్ టైప్ని ఇలా యాక్సెప్ట్ అని ఇవ్వండి. సో ఆ బటన్ టైప్ని రిజెక్ట్ అనివ్వండి, అప్పుడు ఏంటంటే ఇలా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది సేమ్ బటన్. రెగ్యులర్గా మీరు యూజ్ చేశారంటే బటన్, సో వితౌట్ ఎనీ టెక్స్ట్ ఓన్లీ ఐకాన్ ఇస్తే ఇలా కనిపిస్తుంది. సో ఐకాన్ ఇచ్చి సమ్ ఎంఫసైజ్ అని అంటే ఈ విధంగా బ్రైట్గా కనిపిస్తుంది. సో అసలు మీరు ఏమీ ఇవ్వకుండా బటన్ టైప్ ట్రాన్స్పరెంట్ అని పెడితే ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో ఇది కూడా ట్రాన్స్పరెంట్ బటన్ అండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఒక కంట్రోల్ని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ గైడ్లైన్స్ ద్వారా మనకి డీటెయిల్డ్గా తెలుస్తుంది. సో ఏ కేసులో వాడాలి, ఎలా వాడకూడదు, సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనకి గైడ్లైన్స్. మీరు చూసారంటే బటన్ చాలా సింపుల్ ఎగ్జాంపుల్గా చాలా చిన్నది, కానీ మీరు ఇక్కడ చూసారంటే ఇన్ని ఫార్మ్స్ లో యూజ్ చేయొచ్చు అని మనకి డీటెయిల్గా ఇస్తున్నారు. మీరు ఇక్కడ శాంపుల్ చూసారంటే ఇవన్నీ బటన్సే, ఒక టూల్ బార్ అనమాట, ఇది ఒక టేబుల్ మీద టూల్ బార్. ఇది ఎడిట్ బటన్, ట్రాన్స్పరెంట్ ఇచ్చి వాళ్ళు ఒక టెక్స్ట్ ఇచ్చారు. ఈ కేసులో తీసుకుంటే సో ఇది హావర్ చేసినప్పుడు ఇలా ఎడిట్ బటన్ సెలెక్ట్ చేస్తే ఈ విధంగా హైలైట్ అయింది. అదే బటన్కి ట్రాన్స్పరెంట్ బటన్ టైప్ ఇస్తే ఇలా ఓన్లీ టెక్స్ట్ ఒకటే కనిపించింది. సో నేను టెక్స్ట్ కానీ ఓన్లీ ఐకాన్ ఇస్తే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇది కూడా ఐకానేనండి. ఇది సెగ్మెంటెడ్ బటన్, మనం ప్రీవియస్గా చెప్పాం కదా. సో సెగ్మెంటెడ్ బటన్ ఇచ్చి ఆ సెగ్మెంటెడ్ బటన్లో టెక్స్ట్ కాకుండా ఐకాన్ ఇచ్చారు. ఐకాన్ ఇస్తే ఈ విధంగా కనిపిస్తుంది, లైక్ కెమెరా ఐకాన్, వీడియో ఐకాన్ చూసాం కదా, సో ఆ విధంగా. సో ఓవరాల్గా ఏంటంటే ఒకే బటన్ని కేస్ టు కేస్ బట్టి ఒక్కొక్క సిచ్యువేషన్లో ఎలా వాడాలనే దాన్ని బట్టి బటన్ టైప్స్ని మనం యూజ్ చేసి దాని లుక్ అండ్ ఫీల్ మనం డిఫరెంట్గా చూపించవచ్చు. సో యాక్షన్స్ కూడా ఇక్కడ మీరు చూసారంటే సో ఆ ఫామ్ ఫిల్ చేశారు, సేవ్ అండ్ క్యాన్సిల్ చేస్తున్నారు. మీరు ఈ కేసులో కావాలంటే ఇలా సేవ్ బటన్ హైలైట్ చేయాలి కనుక ఇలా ఎంఫసైజ్ యూజ్ చేస్తారు ఈ కేసులో. సో ఈజీగా స్ట్రైక్ అవ్వాలని ఆ పేజ్ చూడగానే.
సో ఆ కేసులో ఇలా చూపిస్తాం. దీన్నే కావాలంటే ఇప్పుడు క్యాన్సిల్ని ప్లెయిన్గా చూపించారు కనుక మనం దీనికి బటన్ టైప్ రిజెక్ట్ అని కంట్రోల్ ట్యాగ్ యాడ్ చేస్తే, అంటే నథింగ్ బట్ ఇప్పుడు నేను ఈ బటన్ ట్యాగ్ తీసుకున్నాను కదా, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే టైప్ అనే ప్రాపర్టీ యాడ్ చేసి ఆ టైప్ అనే ప్రాపర్టీకి నేను రిజెక్ట్ అని రాశాను అనుకోండి, సో అది రెడ్ కలర్లో డిస్ప్లే చేస్తుంది. ఇది హెచ్టిఎంఎల్ కనుక ఇందులో రన్ అవ్వదండి. మనం యుఎఫ్ఐ డెవలప్మెంట్కి ప్లాట్ఫామ్ ఇస్తాను, అందులోనే ఈ బటన్ ట్యాగ్స్ అనేవి లోడ్ అవుతాయి. సో ఈ బటన్ ట్యాగ్ అని లోడ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైబ్రరీ అన్నిటిని కూడా మన ప్రాజెక్ట్ లోని సమ్వేర్ రిఫర్ చేయాలి, అప్పుడే ఇది పనిచేస్తుంది. బ్రౌజర్కి ఓన్లీ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అర్థం అవుతాయండి, దానికి యూఎఫ్ఐ ట్యాగ్స్ కానీ ఏ ట్యాగ్స్ అర్థం అవ్వవు. సో ఆ ట్యాగ్స్ అవ్వాలి అని అంటే మనం లైబ్రరీస్ లోడ్ చేసుకోవాలి. సో ఈ బటన్ ఇన్ని ఫార్మ్స్ ఆఫ్ బటన్స్ ఉన్నాయనేది ఒక లైబ్రరీని మనం లోడ్ చేస్తాము. లోడ్ చేసినప్పుడు ఏంటంటే బ్రౌజర్ ఆటోమేటిక్గా అప్లికేషన్ లోడ్ అయ్యే టైంలో ఈ ఫ్రేమ్వర్క్ ఈ బటన్స్ అన్నిటిని కన్వర్ట్ చేసి హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ కింద రెండర్ చేస్తుంది. సో అదే మన ఎనీథింగ్ అప్లికేషన్ రైట్ క్లిక్ చేస్తే చూసేది. సో ఈ విధంగా రెండర్ అవుతుంది. మనం ఏ ఫ్రేమ్వర్క్ వాడినా బ్రౌజర్ ఏంటంటే వాటిని ఫ్రేమ్వర్క్స్ మా లైక్ జావాలో మీరు చూసారంటే రన్ టైంలోని బైట్ కోడ్ కింద కన్వర్ట్ అవుతుంది, సి కానీ C++లో కానీ జనరల్గా. సో అప్లికేషన్స్ ఏమైనా రన్ చేసేటప్పుడు మనం ఇంగ్లీష్లో రాస్తాము, బట్ కానీ రన్ చేసేటప్పుడు ఇట్ విల్ బికమ్ కంప్యూటర్కి 0s and 1s కింద కన్వర్ట్ అవుతుంది. సిమిలర్గా ఏంటంటే ఫ్రేమ్వర్క్ మన యాంగులర్ ఫ్రేమ్వర్క్ వాడినా యూఎఫ్ఐ ఫ్రేమ్వర్క్ వాడినా బ్రౌజర్ రెండర్ చేసేటప్పుడు బేసిక్ స్కెలిటన్ హెచ్టిఎంఎల్ ఫామ్లో ఆటోమేటిక్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఈ కంట్రోల్స్ మనం ఏం వాడినా కూడా బ్రౌజర్కి ఓన్లీ హెచ్టిఎంఎల్ అర్థమవుతుంది. సో రన్ టైంలో ఇవి ఆటోమేటిక్గా రెండర్ చేసి మనకి డిస్ప్లే చేస్తాయి. ఓకే, సో ఇది గైడ్లైన్స్ గురించి డీటెయిల్స్ అండి. సో ఎలా గైడ్లైన్స్ వాడాలి ఇవన్నీ. ఓకే, సో ఎనీథింగ్ క్వశ్చన్ అన్నదండి ఆర్ ఎనీ క్లియర్? పవన్ హరిత గారు మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? లేదండి. ఓకే, సో ఇది మన బేస్ గైడ్లైన్స్. సో గైడ్లైన్స్ అనేవి ఎలా యూజ్ చేయాలని, సో నేను ఇంకా నేటివ్ ఓఎస్ వాటి గురించి డిస్కస్ చేయలేదు. సో గైడ్లైన్స్ అన్ని కూడా వే ఆఫ్ రీడింగ్ సిమిలర్. నెక్స్ట్, సో గైడ్లైన్స్ లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, సో ఫియరీ ఏంటంటే ఇప్పుడు మనం కంట్రోల్స్ గురించి చూస్తాము. సో కంట్రోల్స్ లాగే అప్లికేషన్స్ కూడా రెడీమేడ్ అప్లికేషన్స్ ఫియరీ మనకి ఫ్లోర్ ప్లాన్స్ కింద ఇస్తుంది. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏమవుతుందంటే మన బిజినెస్ యూజర్స్కి ఏంటంటే ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా యాక్టివిటీస్ సిమిలర్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఎస్ఏపి అంటే సర్టెన్ ప్యాటర్న్స్ నోటీస్ చేసింది. ఆ ప్యాటర్న్స్ నోటీస్ చేసి ఏం చేసిందంటే ఒక డెవలపర్ ఎందుకు ప్రతిసారి లైక్ ఆల్ఫాబెట్ ఏ నుంచి స్టార్ట్ చేయాలి, లైక్ నేను ఒక ప్లెయిన్ ఫైల్ తీసుకొని అక్కడి నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ చేసి చేయడం ఇది టైం కన్స్యూమింగ్. ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక కస్టమర్ నాకు ఈ సొల్యూషన్ కావాలి అంటే ఎంత తక్కువ టైంలో వాళ్ళకి డెలివర్ చేయగలం అనే దాని మీద ఫోకస్ చేసింది. దానికోసం ఏంటంటే ఫ్లోర్ ప్లాన్స్ అనేవి రిలీజ్ చేసింది. ఫ్లోర్ ప్లాన్స్ ఏంటంటే లైక్ స్టార్టింగ్ పేజ్, నేను మీకు స్టార్టింగ్ పేజ్ నేను డైరెక్ట్గా హెచ్టిఎంఎల్ బాడీ ఇవన్నీ ఇచ్చేసాను అనుకోండి. సో నేను మీకు ఇవన్నీ టెక్స్ట్ ఏమీ లేకుండానా డైరెక్ట్గా మీకు హెచ్టిఎంఎల్ అని ఈ స్ట్రక్చర్ ఇచ్చేస్తే, సో మీ పని ఏమవుతుంది, డైరెక్ట్గా ఓన్లీ బటన్స్ అనే ట్యాగ్స్ మీరు యాడ్ చేసుకుంటారు. సో ప్రతిరోజు వచ్చి మీరు ఈ హెడ్ ట్యాగ్ ఇవన్నీ కూడా రిపీట్ చేయక్కర్లేదు. సో ఈ కేసులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సో ఈ స్కెలిటన్ ని ఫ్లోర్ ప్లాన్ అని అంటున్నారు. సో ఇలాగా, సో యూఎఫ్ఐ ఫ్రేమ్ వర్క్ ద్వారా హెచ్టిఎంఎల్ కి ఇది మేబీ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామింగ్ కి ఇది ఒక ఫ్లోర్ ప్లాన్ అయ్యి ఉండొచ్చు. సో మనం దీన్ని ఒక ఫ్లోర్ ప్లాన్ కింద నేమ్ చేయొచ్చు. లైక్ నేను ఏంటంటే, సో ఐ నేమ్ ఇట్ as హెచ్టిఎంఎల్ ఫ్లోర్ ప్లాన్. సో నేను ఎవ్రీ టైం నేను ఒక అప్లికేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు డైరెక్ట్గా నేను ఓపెన్ చేసిన ఇదే ఓపెన్ అయింది అనుకోండి, నాకు ఎంత టైం సేవ్ అవుతుంది, నేను డైరెక్ట్గా ట్యాగ్స్ యాడ్ చేస్తాను. ఓకే, నాకు హెడ్డింగ్ బయో నా ప్రొఫైల్ నేను కావాలనుకున్నాను, సో నా ప్రొఫైల్కి ఈ ట్యాగ్స్ నేను డైరెక్ట్గా కన్స్యూమ్ చేస్తాను. సో టైం సేవ్ అవుతుంది. సో సిమిలర్గా ఏంటంటే సేమ్ ఫియరీ కూడా యూఎఫ్ఐ కంట్రోల్స్ అన్ని యూజ్ చేసి వాళ్ళు ఒక స్టాండర్డ్ కూడా యూఎఫ్ఐ కంట్రోల్స్ అన్ని యూజ్ చేసి ఒక స్టాండర్డ్ ఫ్లోర్ ప్లాన్స్ అనేవి ఇస్తున్నారు. ఆ స్టాండర్డ్ ఫ్లోర్ ప్లాన్స్ అంటే స్టార్ట్ చేయగానే మీకు బేసిక్ అవుట్లెట్కి ఒక సెర్చ్ ఫీల్డ్ కానీ ఒక
మీరు ఇక్కడ ఫ్లోర్ ప్లాన్ చూసారంటే సో ఇది లిస్ట్ రిపోర్ట్ అనగానే ఇలా సమ్ సర్చ్ బాక్సెస్ వస్తాయి. సో సర్చ్ బాక్సెస్ వచ్చి ఈ ఒక టేబులర్ ఫామ్ లో ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. మీరు డైరెక్ట్ గా డేటాబేస్ ఓడేటా నేను మాట్లాడుకున్నాను కదా. సో డేటాబేస్ లో ఉన్న డేటాని ఆ సర్వీస్ ని దీనికి లింక్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ గా రెడీమేడ్ యాప్ రెడీ అయిపోతుంది. ఈ డేటా అంతా కూడా మీరు ఏ ఫీల్డ్ ఈ టేబుల్లో ఉండాలనే ఫీల్డ్స్ సెలెక్ట్ చేస్తే లిస్ట్ రిపోర్ట్ అనేది డిస్ప్లే అయిపోతుంది. అదే ఆబ్జెక్ట్ పేజ్ తీసుకుంటే సమ్ కైండ్ ఆఫ్ ట్యాబ్ ఫామ్ లో వచ్చి అందులో సర్టెన్ డీటెయిల్స్ వచ్చి ఇలా డీటెయిల్స్ వస్తుంది. సో ఈ ఫ్లోర్ ప్లాన్స్ ఇలాగా ఓవర్ వ్యూ పేజ్ అని, అనలిటికల్ పేజ్ అని, ఫ్లెక్సిబుల్ లేఅవుట్ అని ఇలా వేరియస్ ఫ్లోర్ ప్లాన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ప్రీవియస్లీ ఏంటంటే ఫియరీ 2.0 వరకు మాస్టర్ డీటెయిల్ అని, ఫుల్ స్క్రీన్ అని ఫ్లోర్ ప్లాన్స్ ఉండేవి. ఫియరీ 3.0లో లేటెస్ట్ గా ఈ ఫ్లెక్సిబుల్ లేఅవుట్ అని తీసుకొచ్చారు. సో ఈ ఫ్లెక్సిబుల్ లేఅవుట్ ఏంటి ఇవన్నీ ఒకసారి జస్ట్ సేమ్ డిజైన్ గైడ్లైన్స్ లో. సో డిజైన్ గైడ్లైన్స్ లోని మీకు A to Z కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసారంటే లెఫ్ట్ సైడ్ ఇవి UI ఎలిమెంట్స్ అండి. సో UI ఎలిమెంట్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో సేమ్ ఇక్కడ మీరు ఇక్కడ చూసారంటే లేఅవుట్స్ అండ్ ఫ్లోర్ ప్లాన్స్ అని ఉన్నారు. సో ఈ సేమ్ ఇందాక కంట్రోల్స్ ని మీరు ఇలా థంబ్నెయిల్స్ లో కూడా చూడొచ్చు. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ షీట్ ఎలా ఉంటుంది అనేది కూడా. సో మీరు ఇన్ డీటెయిల్ కాకుండా జస్ట్ ఇమేజ్ గా అలా చూడాలనుకుంటే ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఓకే, సో ఇవి ఫ్లోర్ ప్లాన్స్ అండి. సో మేబీ ఈ మోడ్ తీసుకొస్తాను. సో ఫియర్ డిజైన్ గైడ్లైన్స్ అని మీరు జస్ట్ టైప్ చేస్తే సరిపోతుంది. సో ఈ యూఆర్ఎల్స్ అన్ని నేను ఇక్కడ చాట్లో పింక్ చేస్తాను. సో ఒకటి ఈరోజు మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఏపీఐ రెఫరెన్స్. సో ufi.sap.com. సో ఒక స్పెసిఫిక్ వెర్షన్ రీడ్ చేయాలి. ఇప్పుడు నేను 1.60 అంటే 1.60 చూడాలి. ఈ గైడ్లైన్స్ లో కూడా ఎంట్రీ పేజ్ లోని స్లోగా సో ఎంట్రీ పేజ్ లో గైడ్లైన్స్ లో కూడా వెర్షన్ సెలక్షన్ ఆప్షన్ ఉన్నదండి. సో నేను డైరెక్ట్ గా మీకు వెర్షన్ సెలక్షన్ చూపించలేదు, కానీ ఆ టాప్ సైడ్ రైట్ సైడ్ కార్నర్ లో మీరు 1.80లో ఏం లిస్ట్ ఆఫ్ కంట్రోల్స్ ఉన్నాయి, 1.60లో ఏ గైడ్లైన్స్ ఫాలో అనేది క్లియర్ గా చెప్తారు. ఎందుకనంటే యాజ్ లైక్ కస్టమ్ ట్యాగ్స్ ఇంకా ఈ వెర్షన్ గురించి చెప్పాను కదా. సో 1.60 సపోజ్ 100 ఉన్నాయనుకోండి, ఈ 1.80 అలాంటి కస్టమ్ ట్యాగ్స్ SAP ఇంకా చాలా డెవలప్ చేసి మనకి ఇస్తుంది అనమాట. సో ఎక్కువ ఫార్మ్స్ ఆఫ్ రిచ్ కంట్రోల్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో టైం టు టైం ఏంటంటే మనం అప్ టు డేట్ గా ఈ లేటెస్ట్ వెర్షన్ లో ఏం వచ్చాయి అనేది కూడా మనం ఫాలో అవుతూ ఉండాలి. ఫాలో అవుతానంటే లేటెస్ట్ ప్యాటర్న్స్ అని మనకు తెలుస్తాయి. ఓకే, సో ఇది లిస్ట్ రిపోర్ట్ ఫ్లోర్ ప్లాన్ అండి. సో లిస్ట్ రిపోర్ట్ ఫ్లోర్ ప్లాన్ జస్ట్ ఓకే, ఇది టైం తీసుకుని ఈలోపు నేను నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. తర్వాత మీకు ఈ ఫ్లోర్ ప్లాన్స్ డీటెయిల్ గా చూపిస్తాను. సో ఇవన్నీ కూడా మళ్ళీ మనం డెమో కూడా చేస్తామండి. ఈచ్ ఫ్లోర్ ప్లాన్ అన్ని కూడా మనం చేస్తాం. సో
సో సింపుల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే కాన్సెప్ట్. సో రెడీమేడ్ అప్లికేషన్స్ ని ఎస్ఏపి అనేది మనకి ఒక జస్ట్ ఒక విజార్డ్ ద్వారా సో నెక్స్ట్ అని మనం సెలెక్ట్ చేస్తూ ఉంటే ఒక ఇలా స్టాండర్డ్ స్టార్టింగ్ పేజెస్ అని మనకి ఈ విధంగా మనం లిస్ట్ రిపోర్ట్ సెలెక్ట్ చేస్తుంటే ఈ లేఅవుట్ వస్తుంది. ఆబ్జెక్ట్ పేజ్ అంటే పర్పస్ టు పర్పస్ బట్టి మనం అది కూడా డిఫైన్ చేస్తాము. సో ఆ పర్పస్ ప్రకారం ఈ ఫ్లోర్ ప్లాన్స్ అనేవి మనం యూజ్ చేయొచ్చు. సో ఇది ఫ్లోర్ ప్లాన్స్ గురించి. సో ఒక అనలిటికల్ పేజ్ ఫ్లోర్ ప్లాన్ యూజ్ చేసి డిజైన్ చేస్తే ఇంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేయొచ్చు. ఇది వీళ్ళు ఇంత చూపిస్తారు కానీ ఇది డిజైన్ చేయడం కూడా చాలా 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 టఫ్. ఇది అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఈ రైట్ సెట్ ఆఫ్ డేటాకి ఇవి అప్లై చేయలేం. సో ప్రతిదీ కూడా కస్టమర్ యూస్ కేస్ బట్టి అనలిటికల్ యాప్ కింద డిజైన్ చేయగలేదని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే అన్నిటికీ పై చార్ట్ సపోర్ట్ చేయదు. సో ఇది పై చార్ట్, అన్నిటికీ బార్ చార్ట్ సపోర్ట్ చేయదు. సో మనకున్న యూస్ కేస్ బట్టి మనం అనలిటికల్ అప్లికేషన్ డిజైన్ చేయగలం లేదని డిసైడ్ అవ్వాలి. సో ప్రతి అప్లికేషన్ ని కూడా అనలిటికల్ అప్లికేషన్ గ్రాఫ్స్ రిచ్ గా కనిపిస్తాయని చెప్పి మనం యూజ్ చేయకూడదు. సో ఆ గైడ్ లైన్స్ ఏంటంటే పై చార్ట్ ఏ కేసులో యూజ్ చేయాలనేది, బార్ చార్ట్ ఏ కేసులో యూజ్ చేయాలని గైడ్ లైన్స్ లో క్లియర్ గా మనం రెఫర్ చేసి మన ముందు ఉన్న డేటా బట్టి మనం అప్లికేషన్ టైప్ అనేది కూడా మనం డిసైడ్ కావాలి. ఫైన్. సో ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే యుఎఫ్ఐ అప్లికేషన్స్ మనం చూసిన అన్నిటికి కూడా డిఫాల్ట్ గా ఒక యుఐ థీమ్ డిజైనర్ అని ఒక టూల్ ఉందండి. సో అదేంటంటే సేమ్ సిఎస్ఎస్ గురించి నేను ఇప్పుడు ప్రాక్టికల్ డెమో చేద్దాము. సో సిఎస్ఎస్ యూస్ చేసి డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ గా సో స్టాండర్డ్ థీమ్స్ ఇప్పుడు లైట్ కలర్ థీమ్ కావాలంటే ఈ విధంగా లైట్ కలర్ థీమ్, డార్క్ కలర్ థీమ్ కావాలంటే డార్క్ కలర్ థీమ్. ఎస్ఏపి స్టాండర్డ్ గా 2 థీమ్స్ ఫియరీ 3.0 ఈ 2 కలర్ థీమ్స్ ఇస్తుంది. సో ఇది కాకుండా సపోజ్ మన కస్టమర్ ఒక రిలయన్స్ కస్టమర్ అన్నాడు. రిలయన్స్ అనేది వాళ్ళు ఎక్స్క్లూసివ్లీ డార్క్ బ్లూ యూజ్ చేస్తారు. సో ఈ ఎస్ఏపి బ్రాండింగ్ అది రిమూవ్ చేసి వాళ్ళు రిలయన్స్ లోగో యాడ్ చేసుకొని వాళ్ళ ఓన్ థీమ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. సో అలా యాడ్ చేయడానికి ఉన్న టూలే థీమ్ డిజైనర్. సో ఎస్ఏపి స్టాండర్డ్ ఈ 2 కలర్స్ ఇస్తుంది ఫియరీ 3.0లో. ఈ మన కస్టమర్ బట్టి మనం ఆ థీమ్ కూడా మనం కావాలంటే కస్టమైజ్ చేయొచ్చు. దానికి థీమ్ డిజైనర్. ఇది కూడా మనం తర్వాత ప్రాక్టికల్ డెమోస్ తర్వాత ప్రాక్టీస్ చేస్తాము ఆ థీమ్ ఎలా డిజైన్ చేయాలి ఏమనేది. బట్ ఈ రోజు క్లాస్కి ఏంటంటే ఇలా ఎస్ఏపి ఇచ్చిన కలర్సే కాకుండా మన కస్టమర్ స్పెసిఫిక్ గా ఏ కలర్స్ కావాలన్నా ఆ కలర్స్ కింద కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. ఇది థీమ్ ఆప్షన్స్ గురించి. సో ఫ్యూరీ 3.0 అనేది కంప్లీట్ గా రూల్ అవుట్ కలలేదు. బట్ ఈ విధంగా లేటెస్ట్ యాప్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఇప్పుడు మీకు శాంపుల్ యాప్స్ నిన్న మనం చూసాం కదా. సో బ్యాక్ ఒకసారి చూస్తే సో ఇది S/4HANA అండి. సో S/4HANA ట్రయల్ ఇన్స్టెన్స్. సో ట్రయల్ ఇన్స్టెన్స్ లో మీకు నిన్న జస్ట్ 4 యాప్స్ చూపించాను కదా. ఈ విధంగా యాక్చువల్ లైవ్ క్లౌడ్ బేస్డ్ లాంచ్ ప్యాడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇలా మోర్ అనాలిటిక్స్ ఉంటుంది. సో దీన్ని కేపీ అని అంటాం. సో ఇవన్నీ కూడా యాప్సే. సో ఇక్కడ మీరు చూసారంటే కేటగిరీ సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని, అకౌంట్స్ పేయబుల్ అని, సో వేరియస్ సినారియోస్ కి సో సేల్స్ కి సంబంధించిన యాప్స్ అన్ని కూడా ఒక దగ్గర కనిపిస్తాయి. సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ లుక్ అండ్ ఫీల్ చూసారంటే ఈ లుక్ అండ్ ఫీల్ అంతా చూసారంటే ఇవన్నీ కూడా టైల్ బేస్డ్ గా ఉన్నది. సో ఇది 2.0 వెర్షన్ అండి. 3.0 అంటే మచ్ మోర్ ఇంప్రూవ్డ్. సో ఓన్లీ ఇక్కడ మీరు చూసారంటే టైల్స్ ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని ఇంకా రోబస్ట్ గా ఈ విధంగా అడ్వాన్స్డ్ గా డిజైన్ చేశారు. ఇక్కడ మీరు చూసారంటే జస్ట్ టైల్సే కాకుండా ఎడిషనల్ చార్ట్స్ వైజ్ గా కూడా మీకు కనిపిస్తుంది. సో అలాగే ఇది థీమ్ లైట్ అండ్ డార్క్ థీమ్ అనేది ఇలిస్ట్రేషన్ కోసం చూపించారు. సో ఆ విధంగా ఉంటుంది. ఫైన్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ 3.0 అని ఎక్కువ సార్లు యూజ్ చేస్తున్నాం కదా వర్డ్. సో 3.0లో ఎందుకు ఇంత మేజర్ అడ్వాంటేజ్ అంటే ఎస్ఏపికి ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ S/4HANA కాకుండా సో ఇప్పుడు మనం చూసింది S/4HANA. మీకు ఇప్పుడు శాంపుల్ ఇది చూపించానండి. సో ఇక్కడ మీరు చూసారంటే సో ఇది S/4HANA. నేను S/4HANA ఇది ట్రయల్ ఇన్స్టెన్స్. మీరు కూడా కావాలంటే S/4HANA వెబ్సైట్ జస్ట్ లాగిన్ అయ్యి మీరు ట్రయల్ అకౌంట్ యాక్సెస్ చేయొచ్చు. సో ఇది S/4HANA అండి. S/4HANA ట్రయల్ ఇన్స్టెన్స్. సో ఈ S/4HANA ఒక ప్రొడక్ట్ అండి. ఇది ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ ఎస్ఏపిది. సో ఈ ప్రొడక్ట్ లో ఈ విధంగా వీళ్ళు ప్రజెంట్ యాప్స్ అన్ని కూడా డెలివర్ చేసి ఇచ్చింది ఎస్ఏపి. సో వీళ్ళు ఇప్పుడు ఏమంటారంటే ఎస్ఏపికి S/4HANA కాకుండా ప్రొడక్ట్ చాలా క్లౌడ్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి.
సో ఏంటి ఆ ప్రొడక్ట్స్ అని అంటే అరిబా. సో అరిబా అనేది ఇది ఈ కామర్స్ ఇప్పుడు B2C లైక్ ఒక వెండర్ కి వేరే వెండర్ సప్లై చేస్తారు కదా. సో అలాంటి అరిబా అనే ఒక ప్రొడక్ట్ ఉన్నది. ఆ ప్రొడక్ట్ అన్న కూడా ఎస్ఏపి ఒక సమ్ ఇయర్స్ బ్యాక్ అక్వైర్ చేసింది. అది జావా బేస్డ్ అప్లికేషన్. దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉండేది. సో నెక్స్ట్ సిమిలర్ గా ఫీల్డ్ గ్లాస్ అనేది ఉంది. ఇదేంటంటే హెచ్ఆర్ పేరోల్ రిలేటెడ్ అన్ని కూడా హ్యాండిల్ చేయడం. ఇది కూడా ఒక జావా బేస్డ్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. దాన్ని కూడా ఎస్ఏపి అక్వైర్ చేసింది. తర్వాత ఎస్ఏపి ఫీల్డ్ గ్లాస్ అని నేమ్ చేసింది. సో దానికి యూఐ అంతా కూడా ఒక డిఫరెంట్ యూఐ ఫ్లేవర్ ఉండేది. సో ఇప్పుడు మనం చూసింది S4 హనా. సో S4 హనా ఏంటంటే మన ఎస్ఏపి ఇది ఫ్రమ్ డే 1 నుంచి S4 హనా ప్రొడక్ట్ ఫియరీ యూఐ యూజ్ చేస్తుంది. సిమిలర్లీ అనలిటిక్స్ క్లౌడ్ అని, కాన్కర్ అని, సక్సెస్ ఫ్యాక్టర్స్ అని ఇలా వేరియస్ ఎస్ఏపి ప్రొడక్ట్స్ కన్నిటికి డిఫరెంట్ యూఐస్ ఉండేవి. సో 3.0లో వీళ్ళు ఏం చేశారంటే ఇవన్నిటిని కూడా యూనిఫై చేసి ఇలా సింగిల్ షాట్ గా పైన ఒక తంబ్ ఐకాన్ ఇచ్చి ఇవన్నీ కూడా సక్సెస్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా యాక్సెస్ అయ్యేలా ఇచ్చేసి వాటి థీమ్ కూడా ఫియరీ థీమే పెట్టేశారు. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎస్ఏపి ప్రొడక్ట్స్ కన్నిటికి కూడా ఎస్ఏపి ఈ S4 హనా ప్రొడక్ట్ కి ఏవైతే లుక్ అండ్ ఫీల్ ఫ్యాక్టర్ ఉన్నదో సిమిలర్ లుక్ అండ్ ఫీల్ ఫ్యాక్టర్ అన్నిటికి కూడా ఉండబోతుంది అనేది ఇది ఫియరీ 3.0 మేజర్ మైల్ స్టోన్ అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఏ ప్రొడక్ట్ వాడినా అందరూ కూడా ఎస్ఏపి ఫియరీ లుక్ అండ్ ఫీల్ ఫార్మ్ ఫ్యాక్టర్ తోటే యూజ్ చేస్తారు. సో మేజర్ చేంజ్ ఎక్కడ వస్తుందని అంటే సో ఇక్కడ 2.0లోని ఇక్కడ వాళ్ళు ఒక థంబ్నెయిల్ ఇస్తున్నారు. సో ఇక్కడ ప్రజెంట్ యూజర్ యాక్టివిటీ ఇవన్నీ ఉన్నాయి. సో ఆ థంబ్నెయిల్ దగ్గర ఏంటంటే యాక్సెస్ చేయగానే రిమైనింగ్ ప్రొడక్ట్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు. ఆ లేఅవుట్ అంతా కూడా చేంజ్ అవుతుంది. ఇది 3.0 ఒక స్పెసిఫిక్ రీజన్. ఫైన్ థింక్ ప్రాక్టీస్ సెషన్ చూద్దాము. సో ఇక్కడతో ఈరోజు సెషన్ ఇక్కడ పాజ్ చేస్తానండి. సో మనకి ఇంకా 10 minutes ఉంది కానీ ఒక సమ్ ప్రాక్టికల్ సెషన్ చూద్దాము. సో ఈ రోజు ప్రాక్టికల్ సెషన్లో ఏం చూస్తామంటే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? లేదండి. ఓకే. సో ప్రాక్టికల్ సెషన్ ఏంటంటే ఈరోజు సిఎస్